హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులకి, తర్వాత జనరల్ కన్జ్యూమర్స్కి, సినిమా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నానండి. మనం ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చాలా అద్భుతంగా మోసేటువంటి పేపర్ ఏదైతే ఉందో ఈనాడు, అందులో వచ్చిన కథనం ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి, మరీ ముఖ్యంగా కంది రైతులకి ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్న ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలా ఇబ్బంది పెడుతుందని చెప్పే ప్రయత్నం చేద్దాము. సో గత వారం 2 వారాల క్రితం వరకు కందుల ధర వచ్చేసి 8,500 నుంచి 9,300 ఉండింది. అది డ్రాస్టిక్గా పడిపోయి 6,500 నుంచి 7,500 వరకు అయితే ఈరోజు మార్కెట్ వాల్యూగా ఉంది. దీనివల్ల రైతులకి దగ్గరగా 2,000 రూపాయలు పర్ క్వింటల్కి నష్టం వచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఒక పక్క కందుల ధర తగ్గిపోతున్న మార్కెట్లో కందిపప్పు ధర 165 రూపాయల పైనే ఉంది, మినిమం అది. సో ఒక పక్క రైతులకు రావాల్సిన మినిమం గిట్టుబాటు ధర కేంద్రం ప్రకటించింది ఏదైతే ఉందో 7,550 రూపాయలు, దానికంటే తక్కువ 6,500 నుంచి 700 మధ్య అమ్ముతుందంటే ఎంఎస్పీ కంటే కూడా తక్కువ, కేంద్రం డిక్లేర్ చేసిన ఎంఎస్పీ కంటే 550 రూపాయలు తక్కువకు అమ్ముతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. రైతాంగాల దగ్గర కొనే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ కంటే తక్కువ కొంటాం ఒక పక్క, ఇంకో పక్క మార్కెట్లోకి వెళ్తే కందిపప్పు కొనే కన్జ్యూమర్స్ దగ్గర నుంచి 165 రూపాయలు పర్ కిలో మినిమం ఛార్జ్ చేస్తున్నారు. ఈ రకంగా ఒక పక్క కన్జ్యూమర్స్ మీద భారం మోపుతున్నారు, ఇంకో పక్క రైతులకేమో దగ్గరగా ఎంఎస్పీలోనే 550 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. ఇంకోటి గత 2 వారాల్లో మార్కెట్ వాల్యూ 2,000 రూపాయలు పడిపోవడం ఏదైతే ఉందో, ఇంకో పక్క రైతాంగానికి క్వింటల్కి 2,000 రూపాయల దగ్గరగా నష్టం వస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కూటమి నుంచి తీసుకోవాల్సిన మినిమం చర్యలు ఏంటంటే మార్కెట్ని రంగంలోకి దింపి మార్కెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కందులు కానీ లేకపోతే వేరే వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైనా సరే కొనుగోలు చేయించగలిగితే రైతాంగానికి మేలు జరిగేదానికి ఆస్కారం ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఇక్కడ మార్కెట్ని ఎందుకు రంగంలోకి దింపట్లేదంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా 2-3 పంటలని దళారుల చేతిలో పెట్టేసింది వ్యాపారం మొత్తాన్ని. అందులో కందులు ఒకటి, పొగాకు ఒకటి, మిర్చి ఒకటి, పత్తి. ఈ కాటన్, చిల్లీస్ యాజ్ వెల్ యాజ్ టొబాకో యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు తూర్దాళ్ళు, వీటన్నిటిని కంప్లీట్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన దళారులు సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి దిగిపోయి మార్కెట్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించేసి మార్కెట్ వాల్యూలు మార్కెట్లో వీళ్ళందరూ సిండికేట్గా మారిపోయి ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులందరూ ఈ రకంగా రైతాంగానికి, అది కంది రైతులు అవనివ్వండి, పొగాకు రైతులు అవనివ్వండి, మిర్చి రైతులు అవనివ్వండి, లేకపోతే పత్తి రైతులు, వీళ్ళందరి దగ్గర ఎంఎస్పీ కంటే తక్కువ, మార్కెట్ వాల్యూ కంటే తక్కువకి రైతుల దగ్గర నుంచి కొనేసి వీళ్ళు మార్కెట్లో ఎక్కువ మొత్తానికి అమ్ముకొనేసి రైతాంగానికి తీరని ద్రోహం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వము. కూటమి ప్రభుత్వానికి నిజంగా సినిమా వాళ్ళ మీద ఉండేటువంటి మోజు, సినిమా వాళ్ళకి మేలు చేయాలనే ఆతృత ఏ మాత్రం లేదనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమన్నా కావాలా? ఒక కంది రైతాంగం కాదు, మిర్చి రైతాంగం నష్టపోతూ ఉంది, పొగాకు పండించే రైతాంగానికి నష్టాలు జరుగుతూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ సిండికేట్స్. పత్తి పండించే రైతాంగానికి నష్టం జరుగుతూ ఉంది. ఎంఎస్పీ కంటే తక్కువకు కొంటున్నారు. ఎంఎస్పీ కంటే తక్కువ కొని మార్కెట్లో వాల్యూ పెరగకుండా, మార్కెట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మార్కెట్ని ఎంటర్ కానీయకుండా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాల్సిన యంత్రాంగం మొత్తాన్ని పక్కన పెట్టేసి దళారులతో కూటమి ప్రభుత్వం వెళ్తున్న విధానం చాలా దుర్మార్గమైన విధానం. ఇంకో పక్క నిత్యావసర ధరల వస్తువులు అయితే అమాంతంగా పెరుగుతూ ఉన్నాయి, రైతాంగానికి రావాల్సిన కనీస మద్దతు ధర రాకుండా ఉంది. ఇంకో పక్క వీళ్ళు సినిమా వాళ్ళకి ఎలాంటి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే, వీళ్ళు నిన్ననే రాజమండ్రిలో ఒక సినిమా ఫంక్షన్ అయింది, గేమ్ చేంజర్, డిప్యూటీ సీఎం వాళ్ళ కుటుంబ సభ్యుల సినిమా అది. దానికి రేట్ హైక్కి పర్మిషన్ ఇచ్చేశారు. బెనిఫిట్ షోకి ఏమో ఒక టికెట్ ధర 600గా డిక్లేర్ చేశారు. అండ్ బెనిఫిట్ షో మిడ్-నైట్ 1 o'clock వేసుకునేదానికి పర్మిషన్ ఇచ్చేశారు. అండ్ మల్టీప్లెక్స్లో అయితే ఒక టికెట్ ధర ఇప్పుడున్న ధర కంటే 175 రూపాయలు అదనంగా పెంచుకునే దానికి అవకాశం ఇచ్చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే 135 రూపాయలు ఉన్న రేటుకి 135 రూపాయలు ఎక్కువ పెంచుకునేదానికి అవకాశం ఇచ్చేశారు. అంటే రిలీజ్ రోజు 10వ తారీఖున 6 షోలు వేసుకోవచ్చు, 11వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు గేమ్ చేంజర్ అనే మూవీ 5 షోలు వేసుకోవచ్చు. అంటే ఒక సినిమా వాడికి మేలు చేయాలనే వీళ్ళకున్న ఇంట్రెస్ట్ అవనివ్వండి, వీళ్ళకుండే మోజు అవనివ్వండి, రైతాంగానికి మేలు చేసేదానికి ఎందుకు రావట్లేదు?
బికాజ్ సినిమా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి వ్యాపారం పరంగా ఒక పక్క సినిమాల రూపంలో జనాల దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్నారు, ఇంకో పక్క నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించకుండా వాటి దగ్గర నుంచి దండుకుంటున్నారు, ఇంకో పక్క రైతాంగానికి మేలు జరగాల్సిన ఎంఎస్పీ లేకపోతే మార్కెట్ ప్రైస్కి అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ కొనకుండా రైతాంగానికి నష్టం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని ఎలా దోచుకుంటుందో చూడండి. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు బావమరిది హిందూపురం ఎమ్మెల్యే డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి బెనిఫిట్ షోకి 500 రూపాయల టికెట్ని డిక్లేర్ చేసేసారు. తర్వాత స్పెషల్ షోలకు పర్మిషన్స్ ఇచ్చేశారు. అంటే వీళ్ళు సినిమా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఇవ్వనివ్వండి, లేకపోతే సినిమా వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు ఇవ్వనివ్వండి, లేకపోతే సినిమా వాళ్ళు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకునే దానికి ఇచ్చే స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్ ప్రివిలేజెస్ రైతాంగానికి, నష్టాల్లో ఉన్న రైతాంగానికి, లేకపోతే రైతు కష్టపడి పండించిన పంటకి రెస్క్యూ చేసేదానికి, రైతుకి చేయూత ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎందుకు రావట్లేదు? అంటే రైతాంగానికి మేలు జరిగితే వీళ్ళ మాట వినరనా? రైతాంగానికి ₹1 వచ్చి రైతు సంతోషంగా ఉంటే వీళ్ళకి ఇష్టం లేదా? పవన్ కళ్యాణ్ గారు టైం అండ్ అగైన్ నేను కౌలు రైతులకు డబ్బులు ఇచ్చా, కౌలు రైతులకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కందు రైతుల పరిస్థితి ఏంటి? పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? మిర్చి రైతుల పరిస్థితి ఏంటి? పత్తి రైతుల పరిస్థితి ఏంటి? మీ గేమ్ చేంజర్ సినిమాని ప్రమోట్ చేస్తున్నట్టుగా మీరు రైతుల విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రైతులకు మేలు చేసే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నారు? కనీసం రైతుకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా ఇచ్చేదానికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు సినిమా ద్వారా మీ కుటుంబకులు దోచుకునేదానికి ఇచ్చే మీరు స్పెషల్ పర్మిషన్స్ రైతాంగానికి మేలు చేసేదానికి మీరు మార్కెట్ని కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? దళారుల్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? దళారులందరూ మీ 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టే. ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి. ఒక వారం 10 రోజుల్లో కందుల ధర 9,300 రూపాయల నుంచి 6,500కు పడిపోతూ ఉంది. దాన్ని ఎవరు మాట్లాడరు. వీళ్ళు సినిమాల కోసం పెద్ద పెద్ద మీటింగులు పెట్టి వీళ్ళు గెస్టులుగా వెళ్ళి సినిమాలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి హిపోక్రసీ చూడండి, చంద్రబాబు గారి హిపోక్రసీ చూడండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు రైతాంగానికి మేలు చేసి ఏ డెసిషన్ తీసుకోడు. రైతాంగానికి మేలు చేసే ఏ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకోదు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఒక పక్క వాళ్ళని మోసే ఈనాడు పేపర్లోనే వచ్చిన వార్తలు ఇవి 2. సినిమా వాళ్ళకేమో వాళ్ళు రేట్లు పెంచుకునేదానికి స్పెషల్ షోలు వేసుకునేదానికి పర్మిషన్స్, ఇంకో పక్క రైతాంగానికి నష్టం జరుగుతూ ఉంటే కనీసం దిద్దుబాటు చర్యలకు కూడా దిక్కుండా ఈ కూటమి ప్రభుత్వం రైతాంగానికి ఎంత నిరుత్సాహానికి గురి చేస్తుందో చూడండి. ఇక్కడ రైతాంగానికి ఎంత అప్పులు ఊబిలోకి నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉందో చూడండి. ఎంఎస్పీ ఎక్కువ ఉందనేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ఎక్కువ ఉందనేసి రాయలసీమ లాంటి వర్షాలు తక్కువగా ఉండే ప్రాంతంలో కందులు ఎక్కువ వేసేసి అక్కడ సాగు పెరిగిపోయింది. ఎంఎస్పీ ఎక్కువ ఉందనేసి వాళ్ళు వేయడం వల్ల ఇప్పుడు ఎంఎస్పీ కంటే తక్కువ కొనడం వల్ల రాయలసీమ రైతాంగానికి చాలా ఎక్కువ మొత్తంలో నష్టం జరుగుతూ ఉంది. దీని మీద కనీసం కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడు. కానీ సినిమా వాళ్ళు రావడమే ఆలస్యం. గేట్లు ఓపెన్ చేసేసి సాధారణంగా ఆహ్వానించుకొని వాళ్ళ ఈవెంట్స్కి వెళ్ళి వాళ్ళని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నది. వీళ్ళు రాజకీయంగా వీళ్ళ పదవుల్ని వీళ్ళ కుటుంబ సభ్యులు డబ్బులు దోచుకునే దానికి ఉపయోగిస్తున్నారనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సినిమానికి రాజకీయాలు కలపొద్దు అంటున్నారు. సినిమాలకు మీరే ప్రమోట్ చేస్తుంటే సినిమాలని రాజకీయాలను కలపొద్దు అని ఎందుకంటారు మీరు అసలు? అంటే ఇది సినిమా రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుందంట. ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ ఎంత, దానివల్ల మీ రెమ్యూనరేషన్లు ఎంత పెరుగుతున్నాయో చూస్తున్నారా? మీ రెమ్యూనరేషన్లో 50% కూడా రద్దు జీఎస్టీ. ఈ రకంగా ప్రజలకు ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెంచేస్తారు, రైతులకు ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర ఇవ్వరు, ఇంకో పక్క సినిమాల రూపంలో సినిమా టికెట్ల రూపంలో ఇంకో దోపిడీ. ఎంత దుర్మార్గంగా దోచుకున్నారో చూడండి వీళ్ళు. థ్యాంక్ యూ.